నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తూ ఉన్నారు. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఈ ప్రజా దీవెన సభను జయప్రదం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఆ వైపుగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు 11వ తారీఖు జరిగేటటువంటి సభకు హాజరు కాబోతూ ఉన్నారు. ఆ సభలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్థానిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారి మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు పథకాలు ఏవైతున్నాయో గ్యారంటీ పథకాలు మేమందరం కూడా వేదిక మీద ఉన్నోళ్ళం, వేదిక కింద ఉన్న వాళ్ళందరం కూడా జనంలో తీసుకెళ్ళాం, ఊరు తిరిగాం, చెప్పాం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అమలు అవుతాయని. చెప్పిన మాటలు నమ్మారు. మా మీద విశ్వాసం నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు. ఊహించిన దానికంటే గౌరవప్రదమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మన గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల పేదలకు సమాన న్యాయం చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పం లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కాబట్టి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు దీవించారో, విశ్వాసంతో నమ్మకంతో దీవించారో, ప్రజలందరూ కూడా రేపు 11వ తారీఖు జరిగేటటువంటి ప్రజా దీవెన బహిరంగ సభలో మరి పాల్గొనాలని, రావాలని వారందరూ కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ గ్యారంటీ పథకాలలో 100% ఈ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉందనేది మన అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ వైపుగానే ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ పోవడం జరుగుతూ ఉంది. ఇవాళ చాలామంది ఇందిరమ్మ ఇల్లు గత 10 ఏళ్లలో చూస్తే గత ప్రభుత్వం చెప్పినటువంటి పథకం ఆ ఇల్లు ఎక్కడ లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఈసారి కూడా మాకు వస్తాయనే ఆశతో, గంపడి ఆశతో పేద ప్రజలు మరి నమ్మకం పెట్టుకొని గెలిపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అట్టడుగున ఉన్నటువంటి పేదలకు, ఇల్లు కట్టుకునేటువంటి పేదలకు ఏదైతే ఉందో ఇందిరమ్మ పథకం, అది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభం చేయడం అనేది, అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ఏజెన్సీ ప్రాంతం, ఆదివాసీలు ఎక్కువగా నివసించిన ప్రాంతంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి ప్రారంభం చేస్తున్న సందర్భంలో కూడా మా నియోజకవర్గం తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీ ద్వారా పేద ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో అట్టడుగున ఉన్నటువంటి పేద ప్రజలకు గడ్డిళ్ళు, మరి రేకులు వేసుకొని కూలి వేసుకునే వాళ్ళు, జీవితంలో పక్కా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి అర్హులకు, అన్ని వర్గాల పేదలకు అందించడానికి స్థానిక శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమన్వయంతో, కార్యకర్తల సమన్వయంతో పూర్తి స్థాయిలో అటువంటి రిపోర్ట్ తీసుకొని మరి ప్రభుత్వ లక్ష్యం నెరవేరే దాంట్లో అగ్రభాగాన ఉండి పినపాక నియోజకవర్గంలో పార్టీ నాయకుల, కార్యకర్తలు అందరం కూడా అటువంటి లక్ష్యాన్ని నెరవేర్చే దానికోసం, ప్రభుత్వ లక్ష్యాన్ని మరి జయప్రదం చేసే దానికోసం, అటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దానికోసం కూడా ముందడుగు వేస్తాం. అందులో ఎటువంటి మరి వేరే ఆలోచన కూడా ఉండొద్దని నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి 11వ తారీఖున జరిగే బహిరంగ సభను పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నా. 3 గంటలకు 11వ తారీఖు 3 గంటలకు మన ప్రభుత్వ ఐటీఐ మనుగూరు మండలం ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్లో మరి భారీ ఎత్తున ప్రజా దీవెన సభ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా 3 గంటలకే చేరుకొని, ముఖ్యమంత్రి గారు ఉదయం వస్తారు భద్రాచలంలో శ్రీరామచంద్ర స్వామిని దర్శనం చేసుకొని అధికారులతో రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత మరి అక్కడ మరి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏదైతే ఉందో దాన్ని ప్రారంభం చేసి భోజనం చేసి ఇక్కడ డైరెక్ట్గా వస్తారు. ఎందుకంటే టైం అంటే టైం ఉంటుంది. 3 గంటలకు మీ ద్వారా ప్రజలందరూ కూడా గ్రౌండ్కు చేరుకొని ఆ సభని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను.